మనకి ఈ కామర్స్ సంస్థ అయినటువంటి బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇన్స్టామార్ట్ కానీ రీసెంట్గా 10 నిమిషాలలో హోమ్ డెలివరీ సర్వీస్ని అందించి మార్కెట్ని శాసిస్తున్నాయి. అయితే ఈ 10 నిమిషాల డెలివరీ చేసేటువంటి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సిటీలో, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పట్టించుకోకుండా విపరీతమైనటువంటి స్పీడ్గా అత్యంత వేగంగా ఈ డెలివరీలని అందిస్తూ వాళ్ళు ప్రమాదాలకి గురవుతున్నారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అధ్యయనంలో వీళ్ళు కేవలం ఈ 10 నిమిషాల డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో బాగా ప్రెజర్కి గురయ్యి వేగంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి ఈ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు ఈ కామర్స్ కంపెనీలన్నింటినీ కూర్చోబెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చోబెట్టుకొని, మీరు ఈ పద్ధతి ఏదైతే ఉందో 10 నిమిషాల్లో హోమ్ డెలివరీ చేసే పద్ధతి ఏదైతే ఉందో దానిని మార్చుకొని 20 నిమిషాలుగా 30 నిమిషాలుగా అన్నా మార్చుకోవాలి, లేదా ఈ పద్ధతినైనా తొలగించండి అని చెప్పి ఈ కామర్స్ కంపెనీలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కామర్స్ కంపెనీలు కూడా ముందు ఆలోచించి మాకు ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాధాన్యతే మాకు ముఖ్యం, వాళ్ళు ప్రాణాలతో ఉండాలి, వాళ్ళ సేఫ్టీ మాకు ముఖ్యం అని చెప్పి చెప్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా తీసుకొని రావాలి అని చెప్పి కంపెనీలకి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కస్టమర్స్గా మనకి 10 నిమిషాల్లో డెలివరీ రావడం అనేది చాలా ఆనందించాల్సినటువంటి విషయమే. కానీ ఆ 10 నిమిషాల డెలివరీ కోసం ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రమాదాలకు గురవుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? 10 నిమిషాల్లో డెలివరీ చేయడం వల్ల మీకు ఎంత లాభం చేకూరింది? అలాగే ఆ డెలివరీ బాయ్స్ కూడా అంతే నష్టం చేకూరుతుందని చెప్పి మనం గుర్తించాలి. సో మీ ప్రాంతంలో 10 నిమిషాల డెలివరీ ఇంకా నడుస్తుందా, లేదా ఏమైనా ఆపారా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.